జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవరైనా కూడా సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, న్యాయం వైపు నిలబడితే అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా, దేశంలో వాళ్ళు ఏ మూలన్నా కూడా నిజంగా న్యాయం వైపే నిలబడాలి. న్యాయం వైపు నిలబడితే ఆ లెక్క వేరు. అలా కాకుండా ఒక కుట్రతోనో, ఒక స్వార్థంతోనో, లేకపోతే ఏదో దుర్బుద్ధితో న్యాయం వైపు కాకుండా అన్యాయం వైపు, ఈ అధర్మం వైపు నిలబడితే నిజంగా అంతకంటే నీతిమాలిన బతుకు, అంతకంటే నీచమైన బతుకు అయితే ఇంకోటి ఉండదు నా దృష్టిలో. 100%. అసలు విషయానికి వస్తా. ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఆలోచించండి, నేనన్న దాంట్లో నిజం ఉందో లేదో. ఇజ్రాయెల్ గత సంవత్సరము అక్టోబర్ నెలలో వేల సంఖ్యలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో చొరబడి అత్యంత దారుణంగా 1400 మంది ఇజ్రాయెల్ పౌరులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఇజ్రాయెల్కు చెందిన చిన్న పిల్లలను కూడా అత్యంత దారుణంగా హీట్ ఓవెన్లో వేసి హమాస్ తీవ్రవాదులు అయితే చంపేసినారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఊహే ఎంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది మీ మనసులకు. ఇక మహిళలను అయితే బ్రతికుండగానే వాళ్ళ స్తనాలను, అర్థమవుతుందా మీకు? ఇంతకంటే నేను చెప్పలేను. స్తనాలను కోసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినారు. సామూహిక మానభంగాలను చేసి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని జంతువులు చంపినట్టు చంపేసినారు క్రూరంగా. ఇవన్నీ కూడా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో చేసిన దారుణాలు. కానీ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లో ఈ దారుణాలు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం, దరిద్రం, ఒక పీడ లాంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలా. కనీసం ఖండించనైనా ఖండించలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, దేశంలోని ఏ పార్టీ కూడా హమాస్ తీవ్రవాదులు చేసిన ఈ రాక్షస దాడిని ఖండించలా. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేసేది ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ శాతం అయితే యూదులు లేరు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ఓట్లు రావు కదా. కానీ అవతల వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఓట్లన్నీ పోతాయి కాబట్టి మాట్లాడరు. సో ఆ రోజు అంతా ఏం మాట్లాడారంటే, ఈ పాలస్తీనాకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు, సేవ్ పాలస్తీనా అన్నట్లు మాట్లాడారు. చాలామంది ఎట్లా మాట్లాడారంటే ఆలైసాన్ పాలస్తీనా అని చెప్పి మాట్లాడారు. కానీ అన్యాయం చేసింది ఎవరు? ఈ దుర్మార్గాలు చేసింది ఎవరు? దారుణాలకు ఒడిగట్టింది ఎవరు? వీళ్ళ మీద అన్యాయంగా, అమాయకుల మీద విచక్షణారహితంగా దాడులు చేసి వాళ్ళని క్రూరంగా చంపింది ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళను బందీలుగా పట్టుకొని పోయింది ఎవరు? అందరికీ తెలుసు. తెలియని వాళ్ళైతే ఎవరు కూడా లేరేడా. అయినా కూడా వాళ్ళ మాట మాట్లాడాల. ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప దీన్నైతే ఎవరో ఖండించాల. ఇజ్రాయెల్లో జరిగింది ఖచ్చితంగా తీవ్రవాద దాడినని చెప్పేసి మోడీ ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది, కుండ బద్దలు కొట్టినట్టు నిర్భయంగా, నిజాయితీగా. అంతేకాకుండా ఇజ్రాయెల్కు తోడుగా ఉంటామని తెలియజేసింది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. ఇజ్రాయెల్పై హమాస్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గాజా ప్రజల గురించి పాపం తెగ బాధపడిపోతుంది. అది మామూలు బాధ కాదు. ఊరినైనా కడుపు చించుకున్నా కూడా అంత బాధ రాదు, అంత బాధపడిపోతుంది. అందుకు కారణం ఏంటంటే ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులపై యుద్ధం చేస్తూ ఉండడమే. చూడండి, అంటే ఇజ్రాయెల్ పోయి హమాస్ తీవ్రవాదుల మీద యుద్ధం చేస్తుంది. దాంతో వీళ్ళకి పెద్ద బాధ అయిపోతుంది, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, వీళ్ళ తోక పార్టీల వాళ్లకు. ఈ సందర్భంగా మా 54 ఏళ్ల యువనేత ఎవరు, ఆయన రాహుల్ విన్సీ, వాళ్ళ ముద్దుల సోదరైనటువంటి ప్రియాంక గాంధీ అలియాస్ ప్రియాంక వాద్రా మాట్లాడుతూ ఏమనిందంటే, గాజాలో ప్రస్తుతం భయంకరమైన మారణహోమం జరుగుతోంది. ఊరి నాయనా, తీవ్రవాదంపై యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ అమాయకులైన గాజా ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తోంది. ఇది క్షమించరాని నేరం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా పోతే బెంజమిన్ నెతన్యాహును అమెరికా సెనెట్లో ఘనంగా స్వాగతం పలికినారు. అంతేకాకుండా పశ్చిమ దేశాలన్నీ వాలంటీర్గా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయము. అంతేకాదు, సిగ్గుపడాల్సిన విషయం. ఏది సిగ్గుపడాల్సిన విషయం అంటే, ఇజ్రాయెల్ పోయి తమ మీద ఎవరైతే దాడి చేశారో తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, వాళ్ళ మీద ప్రతిగా పోరాటం చేయడం అనేది, యుద్ధం చేయడం అనేది అది సిగ్గుపడాల్సిన విషయమా? అయితే మానవత్వం ఉన్న ఎవరైనా సరే ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దమనకాండను ఖండించి తీరాలి అంటూ ప్రియాంక గాంధీ అయితే కామెడీ వ్యాఖ్యలు చేసింది. ఇంతకన్నా నేరుగా ఈ హమాస్ తీవ్రవాదులకు మద్దతును ప్రకటించుంటే ఇంకా బాగుండేది. కానీ అట్లా మాట్లాడరు. మేము పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నాం, గాజాలో జరుగుతుంది, మేము వ్యతిరేకిస్తున్నామంటే ఎట్లుంటుంది? అంటున్నా. అంటే వాళ్ళ దేశం మీద, వాళ్ళ దేశ పౌరుల మీద దారుణంగా, కిరాతకంగా దాడి జరిపితే, అఘాయిత్యాలకు పాల్పడితే ప్రతిగా వాళ్ళు పోయి ఆ హమాస్ తీవ్రవాదులను అయితే మొత్తం నాశనం చేయాలి, అంతం చేయాలని వీళ్ళు సంకల్పం తీసుకోవడం దాంట్లో తప్పుందా?
అసలు ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం వైపు నిలబడినట్ట, లేకపోతే అన్యాయం వైపు నిలబడినట్ట, ధర్మం వైపు నిలబడినట్ట, అధర్మం వైపు నిలబడినట్ట? అసలు ఈ కాంగ్రెస్ కుటుంబం, ఈ రాచ కుటుంబం ఏదైతే ఉందో, ఈ రాచ కుటుంబం అసలు ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఎవరి వైపు ఉన్నాయో దీన్ని బట్టే మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే వీళ్ళ గుణం ఎలాంటిదో, వీళ్ళ బుద్ధి ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అందరికీ కూడా వీళ్ళ అసలు సిసలైన గుణం, వీళ్ళ అసలు సిసలైన స్వరూపం, వీళ్ళ రూపం ఎట్లాంటిదో జనాలకు అందరికీ తెలియాలి. పొరపాటును కూడా వీళ్ళేదో దేశానికి ఏదో చేశారని చెప్పేసి ఎవరు కూడా అనుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.